తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సిద్దిపేట జిల్లాలో దారుణ హత్య, అత్తనే చంపిన అల్లుడు, వేట కొడవలితో దాడి, అక్కడికక్కడే మృతి చెందిన అత్త. స్టేషన్లో లొంగిపోయిన హంతకులు, కుటుంబ గొడవలే హత్యకు కారణంగా భావిస్తున్న పోలీసులు. సిద్దిపేట జిల్లాలో ఒక దారుణమైన హత్య జరిగింది. అల్లుడు పిల్లనిచ్చిన అత్తనే వేట కొడవలతో నరికి చంపిన ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటన మద్దూరు మండలం మార్మూల గ్రామ శివారు బంజర్లో సోమవారం చోటు చేసుకుంది. 55 ఏళ్ల జంగిలి వజ్రమ్మ అనే మహిళను ఆమె అల్లుడు జక్కుల మహేష్ దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. మహేష్ తన తమ్ముడు హరీష్తో కలిసి బైక్పై వచ్చి అత్త వజ్రమ్మను వేట కొడవలతో విచక్షణారహితంగా నరికి చంపడం చూసిన స్థానికులు షాక్కు గురవుతున్నారు. ముర్మాముల గ్రామానికి చెందిన జంగిలి వజ్రమ్మ తన కూతురు భవానీని 8 ఏళ్ల కిందట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేష్కి ఇచ్చి పెళ్లి చేసింది. వీరికి 2 కుమార్తెలు, కుమారుడు కూడా ఉన్నారు. వజ్రమ్మ భర్త యాదగిరి, కుమార్తె భవానీ అల్లుడు మహేష్తో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్లోని బోయినపల్లి అంజయ్ నగర్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వజ్రమ్మ కూతురు అల్లుడి మధ్య కుటుంబ గొడవలు జరిగాయి. వీటిని పరిష్కరించేందుకు ఈ నెల 22న స్వగ్రామమైన బంజరుకు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో వాటిని పరిష్కరించుకున్నారు. 26న భవానీని ధర్మారంలోని ఆమె అత్తగారింటికి పంపించారు. కుటుంబ కలహాలను మనసులో ఉంచుకున్న అల్లుడు మహేష్ తన తమ్ముడైన హరీష్ను వెంట పెట్టుకుని బైక్పై మధ్యాహ్నం బంజర గ్రామానికి వెళ్లారు. ఈ గ్రామంలో ఓ ఇంటి వద్ద కనిపించిన అత్త వజ్రమ్మపై మహేష్, హరీష్లు తమ వెంట తెచ్చుకున్న వేట కొడవలతో విచక్షణారహితంగా నరికి చంపారు. నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయి నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ సిఐ కొండా శ్రీను, ఎస్ఐ షేక్ మహబూబ్ నవీన్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఒక దారుణమైన హత్య జరిగింది. అల్లుడు పిల్లనిచ్చిన అత్తనే వేట కొడవలతో నరికి చంపిన ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటన మద్దూరు మండలం ముర్మాముల గ్రామ శివారు బంజర్లో సోమవారం చోటు చేసుకుంది. 55 ఏళ్ల జంగిలి వజ్రమ్మ అనే మహిళను ఆమె అల్లుడు జక్కుల మహేష్ దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. మహేష్ తన తమ్ముడు హరీష్తో కలిసి బైక్పై వచ్చి అత్త వజ్రమ్మను వేట కొడవలతో విచక్షణారహితంగా నరికి చంపడం చూసిన స్థానికులు షాక్కు గురయ్యారు. అదేవిధంగా మర్మాముల గ్రామానికి చెందిన జంగిలి వజ్రమ్మ తన కూతురు భవానీని 8 ఏళ్ల కిందట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేష్కి ఇచ్చి పెళ్లి చేసింది. వీరికి 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వజ్రమ్మ భర్త యాదగిరి, కుమార్తె భవానీ అల్లుడు మహేష్తో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్లోని బోయినపల్లి అంజయ్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వజ్రమ్మ కూతురు అల్లుడి మధ్య జరిగిన కుటుంబ గొడవలు, వీటిని పరిష్కరించేందుకు ఈ నెల 22న స్వగ్రామమైన బంజరుకు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో వాటిని పరిష్కరించుకున్నారు. అయితే 26న భవానీని ధర్మారంలో ఆమె అత్తగారింటికి పంపించారు. కుటుంబ కలహాలను మనసులో ఉంచుకున్న అల్లుడు మహేష్ తన తమ్ముడైన హరీష్ను వెంట పెట్టుకుని బైక్పై మధ్యాహ్నం బంజర గ్రామానికి వెళ్లారు. గ్రామంలో ఓ ఇంటి వద్ద కనిపించిన అత్త వజ్రమ్మపై మహేష్, హరీష్లు తమ వెంట తెచ్చుకున్న వేట కొడవలతో విచక్షణారహితంగా నరికి చంపారు. నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయి నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ సిఐ కొండా శ్రీను, ఎస్ఐ షేక్ మహబూబ్ నవీన్ను సందర్శించి వివరాలను సేకరించారు. మృతురాలి భర్త యాదగిరి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.